ఇప్పుడు ఒక దళితుడిని కనుక మీరు ఈ వీసీగా నియమిస్తే ఆయన ఇమీడియట్ గా ఆయన ఏమంటారు, ఒక వర్గానికి ఈయన కొమ్ము కాస్తున్నాడు అన్న వారిని ఖచ్చితంగా తెర మీదకి తీసుకొస్తారు. ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది రాబోయే రోజు. డౌటే లేదు అందులో. నేను నిన్ననే ఒక ప్రొఫెసర్ ద్వారా ఈ మాటని విన్నాను. ఒక దళితుడు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయితే ఆయన సరిగ్గా చేయకపోతే ఇదో చూసారా ఇక దళితులు అంటే వీళ్ళకి అప్పచెప్పాం పాలన వీళ్ళు చేయలేకపోయారు అనేదన్నా వస్తుంది. లేకపోతే తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి తన వర్గం వాళ్ళకి చేసుకున్నాడన్న బదనామన్నా వస్తుంది. మరి దీన్ని ఎట్లా అధిగమించాలి అనే చర్చ మా మధ్యన జరిగింది. చూడండి, ఇప్పుడు ఫుడ్ ఫెస్టివల్ కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఏదో చేస్తుంటారు కదా, ఫుడ్ కి సంబంధించిన దాని మీద కూడా పెద్ద గొడవ నడుస్తుంది కదా. ఇప్పుడు ఆయన రేపు సైలెంట్ గా ఉన్నా వాళ్ళకి అనుకూలంగా ఉన్నా ఖచ్చితంగా ఈయన ద్రోహి అనో ఇంకోటనో ఖచ్చితంగా వస్తుంది. అందుకే విద్యార్థులు ఆలోచించాలి, యూనివర్సిటీని రక్షించుకోవాలని అధ్యాపకులు ఆలోచించాలి. అధ్యాపకులు కూడా మనకు అన్నం పెడుతున్నది కదా, ఇది మనకు జీతం ఇచ్చింది కదా, ఉద్యోగాన్ని ఇచ్చింది, చదువునిచ్చింది కదా. మన వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోవద్దు దీన్ని. మనకు వీసీ ఇష్టం లేకపోతేనో లేకపోతే రిజిస్టర్ ఇష్టం లేకపోతేనో ఆయన గురించి బదనాం చేసేటటువంటి కార్యక్రమాలు మనం చేయకూడదు. అందులో వాస్తవం ఎంత, సత్యం ఎంత, నిజాయితీ ఎంత అనేది మనం ఆలోచించి పనిచేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. యూనివర్సిటీని రక్షించుకోకపోతే, అడ్మిషన్లు రాకపోతే, యూనివర్సిటీ మూతపడితే మన ఉద్యోగాలు కదా పోయేది. ఇంత మన ఉద్యోగాలు మాత్రమే కాదు, రేపు పిల్లలు చదువుకోవడానికి ఒక సెంటర్, జ్ఞాన సెంటర్ ఉండాలి కదా. ఆ సెంటర్ కోల్పోతే నష్టం ఎవరికి? తెలంగాణ సమాజానికి కదా. అందుకే రేపు రాబోయే వైస్ ఛాన్సలర్ ఎవరైనా సరే మీరు అన్నట్లు కత్తి మీద సామే, అంతే. ఈ కత్తి మీద సామ ఉన్నట్టుగా పరిపాలన కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మొదలు ఆయన చార్జ్ తీసుకోగానే విద్యార్థి సంఘాలన్నిటిని సమావేశపరచాలి. ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలు. ఫస్ట్ డైలాగ్ అనేది కొన్ని సమస్యలకు పరిష్కారం చేస్తాం. మనం డైలాగ్ చేయకుండా మన దగ్గర మనం బిగుసుకొని కూర్చున్నాం అనుకో, ఎదుటోడికి కొన్ని ఒపీనియన్స్ డెవలప్ అవుతాయి. ఆ ఒపీనియన్స్ వలన మనం వ్యతిరేకత పెంచుకుంటాం. కనుక వీసీ రాగానే మొట్టమొదటి ఏం చేయాలి? విద్యార్థి సంఘాలందరినీ పిలిచి సమావేశం పెట్టాలి. సమావేశం పెట్టి ఈ యూనివర్సిటీని ఎట్లా బాగు చేస్తామని చెప్పండి. నాకు వ్యక్తిగత ప్రయోజనం ఏమీ లేదు, ఈ యూనివర్సిటీ నా ప్రయోజనం, బడ్జెట్ ఎంత వస్తుంది, నిధులు ఏమున్నాయి, నేను ఓపెన్ గా డిస్ప్లే చేస్తాను, అంతే. దీన్ని ఎట్లా ఖర్చు పెడుతున్నా, దేనికి ఎంత ఖర్చు చేశానో ఓపెన్ గా ప్రతి నెల నేను డిస్ప్లే చేస్తాను. ప్రతి కాలేజీ ప్రిన్సిపాల్ కూడా డిస్ప్లే చేస్తాడు. ఎక్కడ అవినీతి ఉండే అవకాశం లేదు. మీరు కూడా రెగ్యులర్ టాస్క్ వెళ్ళాలి. హాస్టల్లో నాన్ బోర్డర్లు ఉండకూడదు, నాన్ బోర్డర్లు తినటం మూలంగా నిజమైన బోర్డర్లకి అది భారం కాకూడదు అనే విషయాన్ని విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడాలి. రెండో స్టెప్ ఏంటంటే ప్రతి హాస్టల్లో మీటింగ్ పెట్టాలి. ప్రతి హాస్టల్లో మీటింగ్ పెట్టి వైస్ ఛాన్సలర్ ఆ విద్యార్థుల అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత మూడో దశ అధ్యాపకుల దగ్గరికి రావాలి. అధ్యాపకులందరినీ పిలిచి మీటింగ్ పెట్టాలి. అందరు పిలిచి మీటింగ్ పెట్టి అధ్యాపకుల అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత నాన్ టీచింగ్తో మీటింగ్ పెట్టాలి. 4 విడతల సమావేశాలు జరిపిన తర్వాత ఆ ఒపీనియన్స్ అన్నిటిని తీసుకొని ఆ ఒపీనియన్స్ను అమలు చేయడానికి కావలసిన ఒక కార్యాచరణ రూపొందించుకొని వైస్ ఛాన్సలర్ ముందుకెళ్ళాలి. ఎక్కడైనా సమస్య వస్తుందంటే ఇమ్మీడియట్గా వైస్ ఛాన్సలర్ అక్కడికి రావాలి. గతంలో మేము పెద్దవాళ్ళు మా సీనియర్స్ చెప్తే వినేవాళ్ళం. ఏ హాస్టల్లో విద్యార్థికి ఏదైనా సమస్య వచ్చిందంటే వైస్ ఛాన్సలర్ తన లాడ్జ్ నుంచి నేరుగా ఏ హాస్టల్ రూమ్కి వెళ్ళి రూమ్ లో కూర్చొని మాట్లాడేవాడట. మరి ఎందుకు ఇప్పుడు వీసీలు ఎందుకు రారు అట్లా? నిన్నటి వరకు నువ్వు పాఠం చెప్పినోడువే కదా, నీ పిల్లలే కదా వీళ్ళు. అంటే నీ పిల్లలు నిన్నేమో చేస్తారని ఒక భయానికి నువ్వు గురి అవుతున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని. ఒకవేళ నువ్వు తప్పు చేయకుండా ఉండి కూడా పిల్లలు ఏమైనా చేసిండ్రు అనుకో, వాళ్ళు దురుద్దేశంతో చేసిండ్రు అనేది కూడా బయటకు వస్తుంది కదా. కనుక ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ధర్నా అయితే నేరుగా వీసీ వచ్చి మాట్లాడు, ఏం నీకేం కావాలి అడుగు. లేదా నీ దగ్గరికి వస్తే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కి విద్యార్థులు రాస్తా రోకగా వెళ్ళేటటువంటి ర్యాలీగా వెళ్ళి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మీద దాడి చేసే పరిస్థితి కలగకూడదంటే ఎక్కడ పరిష్కారం కావాలి? ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సమస్య ఉంటే ఇక్కడ పరిష్కారం చేయి, సైన్స్ కాలేజీలో పరిష్కారం ఉంటే అక్కడ చేయి, నిజాం కాలేజ్ అయితే అక్కడ చేయి. అట్లా సమస్యని ఎక్కడివక్కడ పరిష్కారం చేస్తే అడ్మినిస్ట్రేషన్ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఈ పద్ధతి, ఈ స్నేహపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పుకున్నప్పుడు, అన్ని వర్గాలను సమన్వయం చేసుకున్నప్పుడు రాబోయే వీసీ ఇక్కడ విద్యా ప్రమాణాలను పెంపొందించగలడు తప్ప, లేకపోతే ఒంటెత్తు పోగడబోతే నియంతృత్వమైన ఆలోచనలు చేస్తే ఇక్కడ పరిపాలన చేయటం అనేది అసాధ్యం. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎవరిని నియమిస్తుంది అన్నది. సో రాబోయే రోజుల్లో సో అన్నింటికంటే మించి బడ్జెటే కీలకమైనది. నియమించిన తర్వాత కూడా బడ్జెట్ చాలా బడ్జెట్ ఖాళీలను నింపటం. నేను మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నా, చాలా సార్లు మీ దగ్గర చెప్పిన 900 ఖాళీలు ఓయూలో ఖాళీ ఉన్నాయి, ఇంకొక 1100-1200 ఖాళీలు వేరే విశ్వవిద్యాలయాల ఖాళీ ఉన్నాయి. ఇమీడియట్ గా 2000 ఖాళీలని వెంటనే ఈ ప్రభుత్వం నింపాలి. ఫస్ట్ చేపట్టవలసింది వీసీ నియామకం కాగానే ఒక 3 నెలల సమయం తీసుకొని, ఆల్రెడీ రోస్టర్ ప్రకారం అన్ని యూనివర్సిటీలలో ఖాళీలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఆ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఖాళీల ప్రకారం వెంటనే
ప్రక్రియ మొదలు పెడితే అసలు పాఠాలు చెప్పడానికి ఉండాలి కదా క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పడానికి ఉంటే క్లాసులు రెగ్యులర్ నడుస్తాయి. ఏం చేస్తాడు? అదే విధంగా నియామకం చేసిన తర్వాత జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటది కదా. బడ్జెట్ కావాలి, జీతాలు ఇవ్వాలంటే వెంటనే నేను ప్రతిసారి డిమాండ్ చేస్తున్నా 1000 కోట్ల బడ్జెట్ నువ్వు రిలీజ్ చేయి. 1000 కోట్ల పెద్ద విషయం కాదు. అది నీకు నెక్స్ట్ ఇయర్ కి కొద్దిగా గాలి పీల్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓయుకు ఒక 1000 కోట్లు, ఇతర విశ్వవిద్యాలయాలకు ఒక 100 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తే విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ మనం ఉత్తమ ప్రమాణాలు కలిగిన ఒక హనుమంతరావు గారు లాంటి వారు ఇక్కడ పనిచేసి నేషనల్ ప్లానింగ్ కమిషన్లో మెంబర్గా ఉండి దేశానికి సేవలు అందించారు. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్. ఒక నారాయణ రెడ్డి గారు ఇక్కడ చదువుకొని ఇక్కడనే ప్రొఫెసర్గా ఉండి జ్ఞానపీఠ అవార్డు పొందారు మా తెలుగు డిపార్ట్మెంట్. ఇట్లా ఒక పివి నరసింహారావు గారు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఎందరి పేరు, సూరి భగవంతం గారు ఫిజిక్స్ డిపార్ట్మెంట్. అట్లాంటి ప్రమాణాలని మళ్ళీ మనం నెలకొల్పాలని నేను కోరుకుంటున్నాను. సో అవసరమైతే ముఖ్యమంత్రి కూడా విజిట్ చేయొచ్చు 2 యూనివర్సిటీలను, ఎందుకు చేయకూడదు? ఖచ్చితంగా. ఈ హాస్టల్స్ తిరిగితే వాళ్ళ పేరు ఏందో తెలుస్తుంది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గ్రామాల్లోకి వెళ్తున్నారు. అవును, ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. ప్రచారం తిరుగుతున్నారు. మీరు ముఖ్యమంత్రి గారు ఒక నెల రోజులు ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీ సమయం చాలా విలువైంది, కానీ మీ విలువైన సమయంలో విశ్వవిద్యాలయాలు కూడా విలువైనవే కదా. మీరు ఓయూకు 2 రోజులు కార్యక్రమం పెట్టుకోండి. అన్ని 10 యూనివర్సిటీలు ఉన్నాయి. 10 యూనివర్సిటీలకు 10 రోజులు కార్యక్రమం, వారానికి ఒకటి పెట్టుకున్నా మీరు ఒక 2 నెలల్లో దీన్ని పరిపూర్తి చేయగలుగుతారు. మీరు ఇక్కడికి వస్తే నేరుగా విద్యార్థులతో మాట ఒక సంప్రదాయం. ఎప్పుడో నెహ్రూ గారు ఉన్న రోజుల్లో నేను అరగోపాల్ గారు చెప్తుంటే విన్నాను. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కలవాలని అనుకున్నాడు. ఎవరు? ప్రధానమంత్రి కలవాలనుకుంటే అప్పుడు ప్రధానమంత్రి గారు వాళ్ళ పిఏకి చెప్పి, నేను ఇవాళ సాయంత్రం వైస్ ఛాన్సలర్ గారిని కలవాలనుకుంటున్నా, ఆయనకు టైం ఉందా లేదా కనుక్కోమని అన్నాడట ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రి. అప్పుడు పిఏ వైస్ ఛాన్సలర్ ఫోన్ చేసి, ఇవాళ నాకు సాయంత్రం 6 గంటల వరకు టీచింగ్ వర్క్ ఉన్నది, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉన్నది, 6 గంటల తర్వాత నేను ఫ్రీ అవుతాను అని వైస్ ఛాన్సలర్ చెప్తే అప్పుడు 6 గంటలకు వెళ్ళి ప్రధానమంత్రి గారు కలిశారట. ప్రధానమంత్రి వైస్ ఛాన్సలర్ కలిసిన ఆయన దగ్గరికి వెళ్ళి కలిసినటువంటి ఒక విలువ, ఒక గౌరవం, ప్రొఫెసర్ పట్ల గౌరవం. అది మరి అట్లాంటి గౌరవం ఉన్న ఈ సమాజంలో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నెహ్రూ లెగసీని కొనసాగిస్తానని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి కనుక మీరు కూడా యూనివర్సిటీకి రండి, ట్యాగూర్ ఆడిటోరియంలో ఓపెన్ మీటింగ్ పెట్టండి, విద్యార్థులతో మాట్లాడండి, చర్చలు చేయండి, కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళండి, తెలంగాణ వెళ్ళండి, పాలమూరు వెళ్ళండి, మహాత్మా గాంధీ వెళ్ళండి, శాతవాహన వెళ్ళండి, అన్ని చోట్లకు వెళ్ళి ఈ విశ్వవిద్యాలయాన్ని వికసింపజేస్తే తెలంగాణ యొక్క సంస్కారం ఎక్కడ వ్యక్తమవుతుంది? విద్య ఉన్న చోట, విజ్ఞానం ఉన్న చోట సంస్కారం వ్యక్తమవుతుంది. మన సంస్కారం ప్రపంచానికి తెలుస్తుంది. కనుక ఆ పని రేవంత్ రెడ్డి గారు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ప్రొఫెసర్ కాసిం సార్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.